ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు। అయితే మీ యొక్క లైఫ్ లో ఈ రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు, అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు। అయితే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి చూస్తే కనుక మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు। చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది। అంటే ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నం చేశారు, కానీ ఇదివరకు ఎప్పుడు కూడా అవకాశం మీకు దొరకలేదు। ఈ రోజు ఆ అవకాశం మీ ముందుకు వస్తుంది। ఇది మీకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన। అలాగే చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషించేటటువంటి వ్యక్తులు కూడా మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు। ఇది కూడా మీరు ఆశ్చర్యానికి లోనయ్యేటటువంటి సంఘటన। అలాగే ఈ రోజు వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। వ్యాపార రంగంలో అభివృద్ధిని సాధించడానికి మీ ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి। అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నట్లయితే డబ్బులు కూడా సమకూరబోతున్నాయి। అలాగే ఉద్యోగస్తులకి ప్రశంసల వర్షం కనిపిస్తుంది। మీ కార్యాలయంలో మీరు చేసినటువంటి పని కారణంగా చక్కటి గుర్తింపును పొందుకుంటారు, కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ద్వేషాన్ని పెంచుకొని మీపైన ఒక కుట్ర చేసే అవకాశాలు ఉన్నాయి। మిమ్మల్ని నలుగురిలో అవమానించడానికి వారు ప్రయత్నం చేస్తారు, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరు మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం రోజు మిశ్రమంగా కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి మీ యొక్క సన్నిహితుల నుండి ఉపాధ్యాయుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది। వారు మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు। మీరు నూతన ఉత్సాహంతో మీ యొక్క చదువును తిరిగి మొదలు పెడతారు। అంటే నిరుత్సాహపడేటటువంటి విద్యార్థులు కూడా ఈ రోజు ఉత్సాహాన్ని నింపుకుని చదువును మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి। విద్యార్థులకు కూడా అనుకూలమైన రోజు। పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి। అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు కూడా ఒక సంబంధం రాబోతుంది। ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం అనేది మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే రోజుగా ఉంది। కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి। శివారాధన మీకు మేలు చేస్తుంది। నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి। మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూస్తారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని